నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అనకాపల్లి జిల్లా పెదగోగాడ మార్గంలో వరద ఉధృతి, ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రజల ఇబ్బందులు. ఏలూరు జిల్లా దొరమామిడి శివారు ప్రజలకు శ్మశాన వాటిక ఇక్కట్లు, అంతిమ సంస్కారాలకు జల్లేరు జలాశయం దాటాల్సిన దుస్థితి. ఎర్రమట్టి దిబ్బల్ని హస్తగతం చేసుకుని వైకాపా నేతల విధ్వంసం, లేఅవుట్ల కోసం అనుమతులు లేకుండానే భారీగా తవ్వకాలు. హుతీలే లక్ష్యంగా యెమెన్పై ఇజ్రాయెల్ దాడులు, అల్ హుదైదా నౌకాశ్రయంపై బాంబుల వర్షం, పలువురు మృతి. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో గురు పూర్ణిమ శోభ, షిరిడీలో ప్రత్యేక పూజలతో వైభవంగా వేడుకలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద పరిస్థితి, వర్షాలపై సమాచారాన్ని మా ప్రతినిధి సాయికృష్ణ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, గోదావరి తీరంలో వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతిగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్టకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం ధవళేశ్వరం ఆనకట్టకు తరలివస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.2 అడుగుల నీటి మట్టం ఉంది. సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి వదులుతున్నారు. భద్రాచలం పరిసర ప్రాంతాలతో పాటు శబరి, సీలేరు, దండకారణ్యం, ఛత్తీస్గఢ్, అలాగే ఒరిస్సా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కురిసిన కుండపోత వానలకు భారీగా వరద గోదావరికి వస్తుంది. ప్రస్తుతం మనం సరార్దన్ కాటన్ బ్యారేజ్ వద్ద వరద ఉధృతి చూడవచ్చు. 3 రోజులుగా గోదావరి ప్రవాహం క్రమక్రమంగా పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 5 లక్షల క్యూసెక్కుల నీరుని సముద్రంలోకి వదులుతున్నారు. ఇప్పటి వరకు భారీగా వర్షాలు కురిశాయి. కాస్త ఈ ప్రాంతం గోదావరి తీరంలో అయితే కాస్త వర్షం తెరిపినిచ్చింది. ఇప్పటికే ఈ వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది. రేపు ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా చేరుకోవచ్చని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఉదయం ఒక బోటు, ఇసుక బోటు కూడా ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు కొట్టుకు వచ్చిన పరిస్థితి చూడవచ్చు. మొత్తం ఇసుక ఈ ప్రాంతంలో తరలిస్తున్నారు. డ్రిడ్జింగ్ చేసిన ఇసుక బోటు మనం ఈ బ్యారేజ్ వద్దకు గేట్లు తాకి ఆగిపోయింది. ఇక్కడికి కొంతమంది బోటు నిర్వాహకులు కూడా వచ్చారు. అయితే అది వరద తగ్గిన తర్వాతే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా గోదావరి ఎగువ ప్రాంతం నుంచి ఈ భారీగా వరద గోదావరి తీరానికి తరలివస్తుంది. ములకల్లంక సీతానగరం మండలంలో మరబోట్లు ఏర్పాటు చేశారు. అట్లాగే పీ గన్నవరం మండలంలో కూడా మరబోట్లు తిరుగుతున్నాయి. అయినవీలి మండలంలో ఎదురుబీయడంలో కాజ్వే కూడా వరద ప్రవాహం పెరిగే కొద్దీ నీట మునిగే అవకాశం ఉంది. కోనసీమలో వంతెనలు నీట మునుగుతాయి. ఈ ప్రవాహం పెరిగే కొద్దీ ముంపు బారిన పడుతున్న లంక గ్రామాల సంఖ్య కూడా పెరుగుతోంది. కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇప్పటికే సమీక్ష చేశారు. దాదాపు 45 లంక గ్రామాలు ఈ వరద ప్రభావానికి గురవుతాయని కూడా ఆయన అధికారులు అప్రమత్తం చేశారు. వరద పెరిగే కొద్దీ ప్రజలకు, లంకవాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు కూడా, ఆహార పదార్థాలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. అమలాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వరద పరిస్థితిని కోనసీమ జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుంది. అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేని కురిసిన వర్షాలకు పూర్తిగా ఇంకా వరి పొలాలు ముంపులోనే ఉన్నాయి. ప్రధానంగా నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో కొవ్వాడ కాలువ, ఎర్ర కాలువ మొత్తం పంటల్ని ముంచేసింది. ఉండ్రాజవరం మండలంలో సూర్యారావుపాలెం దువ్వ రహదారిపై ఎర్రకాలువ వరద ఉధృతంగా ప్రవేశంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిడదవోలు పట్టణంలోనూ శివారు గ్రామాల్లోనూ వరద నీరు ముంచెత్తింది. ప్రసిద్ధిగాంచిన కోటసత్యం ఆలయం నీరులో ఇంకా నానుతోంది. అట్లాగే ఎగువన దేవీపట్నం మండలంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రముఖ ఆలయం గండిపోచమ్మ ఆలయం ఇంకా వరద గుప్పిట్లో మునిగిపోయింది. పూర్తిగా మునిగిపోవడంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరిని కూడా గురి పరిసరాలకు రాకుండా అన్ని చర్యలు చేపట్టారు. ఇంకా గోదావరి వరద ప్రవాహం పెరిగే కొద్దీ తీరమంతా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి ఈ వరద నీటిలో ఎట్టి పరిస్థితుల్లో రాకపోకలు సాగించవద్దని మాత్రం అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ముంపు బారిన పడిన పంట పొలాలను ఎక్కడికక్కడ పరిశీలించారు. నర్లజర్ల మండలంలోనూ ఎర్రకాలువ పూర్తిగా ముంచెత్తుతో అక్కడ అనంతపల్లి వద్ద పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఇంకా అట్లాగే గోపాలపురం, తాళ్ళపూడి మండలాల్లో కొవ్వాడ కాలువ వరద ఉధృతిలో
కాలనీలు శివారు ప్రాంతాలు కూడా మునిగిపోయాయి. పంట పొలాలు అయితే నీటిలోనే నానుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి నాట్లు మునిగిపోయాయి. నారుమళ్లు కూడా నీటమడంతో రైతులు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం అయితే కాస్త వర్షాలు తెరిపినిచ్చాయి. గోదావరి వరద ప్రవాహం మాత్రం అంతకంతకు పెరుగుతోంది. పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది కాబట్టి ఎవ్వరు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గోదావరిలో రాకపోకలు సాగించవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయి కృష్ణ. ఇక రాష్ట్రంలో కురిసిన వర్షాలకు అనేక జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి. జిల్లాలోని పంట కాలువలను 5 ఏళ్లుగా పట్టించుకోకపోవటమే దీనికి కారణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో గుర్రపు డెక్క, తూటుకాడ పేరుకుపోయినా గత ప్రభుత్వం అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు. ఫలితంగా వరద నీరు కాలువలో ప్రవేశించే అవకాశం లేక తమ పొలాలను ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే విజయవాడలోని ఏలూరు, బందరు, రైవస్ కాలువలు మురికి కూపాలుగా మారిపోయాయి. నిర్వహణ సరిగా లేక గుర్రపు డెక్క, తూటుకాడతో నిండిపోయాయి. చివరి ఎకరాకు సాగునీరందే పరిస్థితి లేదు. కాలువలలో వ్యర్థాలు పేరుకుపోయి వర్షపు నీరు పొలాల్లోకి చేరింది. అడపాదడపా గుర్రపు డెక్కపై రసాయనాలు స్ప్రే చేసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. కోటి మీద ఇంకా పైగా ఉండే నీళ్ళు, కోటిలోనే గుర్రబ్రేక్ తీసే నాదుడు లేడు. ఆ కోటికేమో ఎగదట్టేసే నీళ్ళు వెళ్తలా అంతా మునిగిపోయిందండి. గుర్రడెక్కి బాగా పట్టేసిందండి. అది బాగు చేస్తేనే లాగిద్ది, లేకపోతే ఏం లాగదు. వాటర్ ఆడికాడ పైసి పేటరి కాంచి కింద దిగుదాకా 4 రోజులు ఉంటే దెబ్బతినిపోద్ది. ఇప్పుడు 4-5 సంవత్సరాల మట్టి మురికోడి తయ్యురాలు లేరు. గుర్రబడెక్కని తెచ్చునుంది. నీళ్ళు బాటల ఏ సించేలో దమ్ము పడతలేదు, ఏ సించేలో మునిగిపోయి ఉన్నాయి. నారులో మరి ఉండనారులేనా కులిపోతాయి మళ్ళీ ఎయిటాకి. ఇగో ఈ బారు తూములు అన్నీ ఎవరికాళ్ళ పూడిపోయినాయి. చేపించే రైతులు లేరు. ఈ గవర్నమెంట్ చేపీదు. ఊరినే డాములు కట్టారని పేరే కానీ ఏ డాము పనిచేయదు. వరి నాట్లు వేసిన పొలాలు తూటుకాడ అడ్డుకోవడంతో ఆదిలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తక్షణం పంట, మురుగు కాలువల్లో ఉన్న తూటుకాడను తొలగించాల్సిన అవసరం నీటిపారుదల అధికారులపై ఉందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం సాగునీటి సంఘాలను మళ్లీ ఏర్పాటు చేసి వాటి ద్వారా కాలువల ఆధునీకరణ పనులు చేయిస్తే తప్ప భారీ వర్షాలు, వరదలప్పుడు పంటలను కాపాడుకోలేమని రైతులు అభిప్రాయపడుతున్నారు. వర్షాలతో వచ్చే నష్టం కంటే కాలువల ద్వారా జరిగే నష్టమే తమకు అధికంగా ఉందని వాపోతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి స్టార్ట్ అయితే ఒక్కొక్క లెంత్ 95 కిలోమీటర్లు, 125 కిలోమీటర్లు వెళ్తే గానీ రైతు పొలంలోకి నీరు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ. ఆ పరిస్థితిలో డ్రైన్లు కూడా గత వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా 1924లో గాలి కొదిలేశారు. ఈ అధిక వర్షాలు పడినప్పుడు ఏంటంటే ఈ డ్రైన్లు కనుక కరెక్ట్గా లేకపోతే మళ్ళీ ఎగదట్టి పొలాలు ముంపుకు గురే పరిస్థితి వస్తూ ఉంది. ఈ కాలువల్లో చివరి వరకు కూడా తూటుకాడ అన్ని ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మినిమం మరమ్మతులు చేసి కిందకి నీరు వెళ్ళేటట్టు చేయాలి. మేము ఒకటే కోరుతా ఉన్నాం, జలవనరుల శాఖ అధికారులు కాలువల మీద ఉండాలి. వెంటనే నీటి సంఘాల వ్యవస్థను కూడా పునరుద్ధరించమని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షాలు, వరదలపై మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, కాలువల్లో నీటిపారుదల లోపించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఎక్కడైనా డ్యామేజెస్ అయితే ఇమీడియట్ గా వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. హౌసెస్ కానీ ఏదన్నా వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ కానీ పునరావాస కేంద్రాలు కానీ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సీజనల్ డిసీజ్ వచ్చేదానికి అవకాశం వస్తుంది. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా శానిటేషన్ మెయింటెనెన్స్ లో కూడా చాలా అప్రమత్తంగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే అంత అస్తవ్యస్తం. కొన్ని విలేజెస్ లో అయితే వాటర్ ఫ్లో లేదు, బయటకు పోట్ల ఇళ్ల మధ్య కూడా నీళ్ళు నిలబడే పరిస్థితికి వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పోలవరం వద్ద వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వరద క్రమేపీ పెరుగుతోంది. ఈ ఉదయం స్పిల్వే వద్ద నీటి మట్టం 31.7 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు నుంచి 7,96,686 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో 100 ఎకరాల్లోని వరి పంట నీట మునిగింది. అరకులోయ, అనంతగిరి, డుమ్రిగూడ మండలాల్లో పంటలు పెద్ద ఎత్తున నీటిపాలయ్యాయి.
ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట కళ్ల ముందే నాశనమవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొల్లుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతగిరి మండలంలోని కాశీపట్నంలో గోస్తరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని వరాహపురం పెదగోగాడ మార్గంలో వరద నీరు రోడ్డుపై చేరింది. పెదగోగాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో వరద ఉధృతి పెరగడంతో ఆసుపత్రికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడ్డపై వంతెన నిర్మించి కష్టాలను తీర్చాలని అధికారులను కోరుతున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షంలో నదిని దాటి వెళ్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి అవస్థలు పడిన దయనీయ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామానికి చెందిన కత్తుల చెల్లమ్మ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. జల్లేరు జలాశయం అవతల వైపున ఉన్న శ్మశాన వాటిక వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మృతురాలి బంధువులు నానా అవస్థలు పడ్డారు. వర్షాకాలంలో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోలేదని తెలిపారు. భారీ వర్షాలు వరదలతో అల్లూరు జిల్లా అతలాకుతలమవుతోంది. పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం, ఎటపాక మండలాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. చింతూరు మండలం చట్టి వద్ద జాతీయ రహదారిపై నుంచి శబరి వరద ప్రవహిస్తోంది. చట్టి, నిమ్మలగూడెం మధ్య రాకపోకలు స్తంభించాయి. వరద నీటితో ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదల వల్ల ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. వరద ఉధృతికి జాతీయ రహదారి 326 కోతకు గురికావడంతో ఏపీ, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచాయి. కల్లేరు, కుయిగూరు మధ్య జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తోంది. చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేని వర్షాలకు శబరి నదితో పాటు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు వద్ద శబరి నీటిమట్టం 38 అడుగులు దాటింది. జిల్లాలో జలాశయాలన్నీ జలకళ సంతరించుకున్నాయి. డొంకరాయి జలాశయం నిండిపోయింది. జలాశయం గరిష్ట నీటిమట్టం 940 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 939.50 అడుగులు ఉంది. పికప్ డ్యాం నుంచి అలిమేరు వాగుకు 1000 క్యూసెక్కులు విడుదల చేశారు. సోకులేరు, చీకటి వాగుల ఉధృతితో చింతూరు, వరరామచంద్రాపురం మధ్య రాకపోకలు ఆగిపోయాయి. చింతూరు మండలంలోని 50 గ్రామాలకు రవాణా స్తంభించింది. కూనవరం వద్ద గోదావరి, శబరి నదుల సంగమంతో వరద ఉధృతి మరింత పెరిగింది. కూనవరం మండలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కూనవరం, భద్రాచలం మధ్య రాకపోకలు ఆపేశారు. భద్రాచలం, చింతూరు మధ్య రవాణా పూర్తిగా నిలిచిపోయింది. చింతూరు, కూనవరం, చింతూరు, విఆర్పురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా అల్లూరు జిల్లాలోని విలీన మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఐదేళ్లుగా తమ ఉద్యోగులు పడుతున్న కష్టాలను తీర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆర్టీసీలోని ప్రధాన కార్మిక సంఘం ఎన్ఎంయు నేతలు కోరారు. చంద్రబాబును కలిసి కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లు చెప్పిన వైసీపీ సర్కారు సమస్యలు పరిష్కరించలేదన్నారు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన సర్క్యులర్ను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని చెప్పారు. పనిష్మెంట్ల పేరిట డ్రైవర్లు, కండక్టర్లను విపరీతంగా వేధిస్తున్నారన్నారు. క్యాడర్ స్ట్రెంత్ పేరుతో ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారని, హెచ్ఆర్ఏలో కోత పెట్టారని చెప్పారు. ప్రైవేటుకు దీటుగా ఆర్టీసీని తీర్చిదిద్దాలన్న నేతలు నియామకాలు చేపట్టాలని విన్నవించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని, అపరిమిత ఉచిత వైద్యాన్ని పునరుద్ధరించి ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 2017 నాటి వేతన బకాయిలు చెల్లించాలన్నారు. అలవెన్స్ల పునరుద్ధరణ, కారుణ్య నియామకాలు సహా పలు సమస్యలను ఎన్ఎంయు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల కలసపాడు ప్రధాన రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు జ్యోతి క్షేత్రం వెళ్తుండగా శంఖవరం వద్ద వంతెన మధ్య భాగం ఒక్కసారిగా కుంగింది. కుంగిన వంతెన గుంతలో బస్సు చక్రం చిక్కుకుంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 20 ఏళ్ల కిందట నిర్మించిన ఈ వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఆర్ఎండ్బీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వంతెనపై శాశ్వత మరమ్మతులు చేపట్టకుండా తారు వేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రయాణికులు అధికారులను డిమాండ్ చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2024-25 విద్యా సంవత్సరం నుంచి విజయవాడ ప్రభుత్వ దంత కళాశాలలోని బీడీఎస్, ఎండీఎస్ కోర్సుల సీట్లను ఇక నుంచి ఆంధ్ర ప్రాంత విద్యార్థులతో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జీవోను విడుదల చేసింది. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ 1 నాటికి 10 ఏళ్ల గడువు ముగిసింది. విజయవాడలోని రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వ దంత కళాశాలను ఇక నుంచి నాన్ స్టేట్ వైడ్ గా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్త కళాశాల
విద్యార్థులకు 5 ఉండడంతో 40 సీట్లలో ఏయూ పరిధిలోని విద్యార్థులకు 42%, ఓయూ పరిధిలోని వారికి 36%, ఎస్పీయూకు 22% చొప్పున కేటాయించారు. 2024-25 ఏడాది నుంచి నాన్ స్టేట్ వైడ్ కళాశాలగా మారడంతో 85% సీట్లను ఏయూ రీజియన్ పరిధిలోని విద్యార్థులకే కేటాయిస్తారు. 15% సీట్లను నాన్ లోకల్ కోటా కింద ఏయూ, ఎస్వీయూ 2 రీజియన్ల పరిధిలోని వారికి కేటాయిస్తారు. రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కళాశాలలు ఇప్పటి వరకు నాన్ లోకల్, అన్ రిజర్వ్డ్ కింద కేటాయిస్తున్న 15% సీట్లను ఇక నుంచి ఏయూ, ఎస్వీయూ విద్యార్థులతోనే భర్తీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మతిస్థిమితం సరిగా లేదని ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి అన్నారు. తమపై అబద్దాలు చెప్తూ నిరాధార ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెవిరెడ్డి చేసే తప్పులకు ఆయన కుమారులు బలి అవుతున్నారని చెప్పారు. పెద్దిరెడ్డి, చెవిరెడ్డి మధ్య ఉన్న కక్షలు, కార్పణ్యాలు తమపై రుద్దడం సమంజసం కాదని సుధారెడ్డి అన్నారు. తమ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి చెవిరెడ్డి విశ్వప్రయత్నం చేశారని ఆరోపించారు. 2022 సంవత్సరం 27వ తారీఖు 8వ నెల మాకు డిమాండ్ నోట్ ఇవ్వడం జరిగింది. 48 కోట్లకి మాకు డిమాండ్ నోట్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా మీకు కావాలి అంటే 250 కోట్లు పెడితే మీకు ఇస్తామని చెప్పారు. ఆ క్వారీ విలువే 30 కోట్ల కంటే ఉండదు. మా ఫ్యాక్టరీలు నడవలేదు, బిల్లులు కట్టలేదు అన్నారు. 2023, 2022 సంవత్సరాలు 2 సంవత్సరాలుగా మినిమం పే నెల పుడితే 55,000 లెక్కన మినిమం ఉండదాన్ని మేము పే చేసింది నామినేషన్కి ముందు. బల్క్గా 38 లక్షలు ఇంచుమించు పే చేసి నో డ్యూ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం. నేను మీకు వార్నింగ్ ఇవ్వడానికే వచ్చినానన్నా, ఖచ్చితంగా మీకు వార్నింగ్ ఇవ్వడానికే వచ్చి ఇంకొకసారి అవగాహన లేకుండా మా ఫ్యాక్టరీల గురించో మా వ్యాపారాల గురించో నోటికొచ్చిన అబద్ధాలు తూలితే ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టు కేసు వేస్తాను. మీరు మతి స్థిమితం తప్పే, పూర్తి స్థాయిలో తప్పిపోక ముందు మీరు కొంచెం స్థిమితపడాలి. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో జరిగిన ఘర్షణల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ చంద్రగిరి నియోజకవర్గం వైకాపా నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల సందర్భంగా దాడి ఘటనకు సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఉద్దండరాయనిపాలెంలో 1.07 ఎకరాల్లో అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చివేస్తామంటూ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేష్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. కార్యదర్శి ఇచ్చిన నోటీసుపై అదనపు వివరాలను సమర్పించేందుకు పిటిషనర్కు 2 వారాల సమయం ఇచ్చింది. పిటిషనర్ వాదనలు వినాలని, ఆ తర్వాత చట్ట నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా ఇకపై ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలు చేపట్టవద్దని పిటిషనర్కు తేల్చెప్పింది. భవన నిర్మాణ అనుమతి రెన్యువల్ విషయంలో దరఖాస్తు చేసుకునేందుకు పిటిషనర్కు అవకాశం కల్పించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ భవన నిర్మాణానికి అనుమతిస్తూ 2014లో పంచాయతీ తీర్మానం చేసిందన్నారు. రాజకీయ కారణాలతో నిర్మాణ అనుమతులు పొందలేకపోయారన్నారు. ప్రభుత్వ న్యాయవాది దిలీప్ వాదనలు వినిపించారు. ఆ స్థలం తనదేనని నిరూపించుకునేందుకు పిటిషనర్ ఎలాంటి ఆధారాలు కోర్టు ముందు ఉంచలేదన్నారు. తాము ఇచ్చిన నోటీసుకు పిటిషనర్ వివరణ ఇచ్చారని, వాటిని పరిశీలించి తుది ఉత్తర్వులు ఇస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో నిర్వహించిన స్నాతోత్సవంలో అన్నా లెజ్నోవా పట్టా స్వీకరించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానంలో లెజ్నోవా మాస్టర్స్ చేశారు. ఇప్పటి వరకు అన్నా 2 మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశారు. మాస్టర్స్ పట్టా తీసుకున్న వేళ పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజ్నోవాను అభినందించారు. తనతో కలిసి స్వీయ చిత్రం దిగారు. అన్నా రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీలోని ఓరియంటల్ స్టడీస్లో హానర్స్ పట్టా పొందారు. ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై డిగ్రీ సాధించారు. సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో ఉండగానే 3 భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్లోని చులాలాంగ్కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్లో అన్నా మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు. సింగపూర్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసిన అన్నా లెజ్నోవాను సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ ఘనత ఎంతో గొప్పదని కొనియాడారు. రాష్ట్ర మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు. యెమెన్లోని హూతీల స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. పశ్చిమ ప్రాంతంలోని అల్ హుదైదా నౌకాశ్రయంతో పాటు పలు లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో పలువురు మరణించగా 10ల సంఖ్యలో గాయపడ్డారు.
నౌకాశ్రయంలోని చమురు నిల్వలకు మంటలు అంటుకోవడంతో భారీ ఎత్తున అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. శుక్రవారం టెల్ అవీవ్పై హుతీల డ్రోన్ దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యాక యెమెన్లోని హుతీలు లక్ష్యంగా ఇజ్రాయెల్ తొలిసారి బాంబు దాడులు చేసింది. గాజావాసులకు తాము మద్దతు ఇవ్వకుండా అడ్డుకోవడానికే ఇజ్రాయెల్ ఈ దాడులు చేసిందని హుతీల అధికార ప్రతినిధి తెలిపారు. అటు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన 3 వేర్వేరు వైమానిక దాడుల్లో 13 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. నుసిరా శిబిరంలో 25 ఏళ్ల గర్భిణి ప్రాణాలు కోల్పోగా ఆమెకు శస్త్రచికిత్స చేసి గర్భంలోంచి శిశువును అల్ అవదా ఆసుపత్రి వైద్యులు సురక్షితంగా బయటకు తీశారు. మగబిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా వ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువ సామరించే బాబాకు అభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు కొనసాగాయి. సాయి నామస్మరణలతో ఆలయాలు మార్మోగాయి. ఉరవకొండలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. బాబా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సాయిబాబా, గురు దత్తాత్రేయ స్వామివారికి భక్తులు పాలాభిషేకం చేశారు. బాబా దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు.